సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ సార్ని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. మనకు మంచి గాలి రావాలంటే టీఆర్ నగర్ వచ్చి తిరిగిపోవాలి. జరుగుతుంది అట్టలు తీసుకుంది కొన్ని పోయి అన్న వెంకటేశ్ కొన్ని పోయి నీళ్ళు తినేవాళ్ళు. ఇదేనా హలో అది వెంకటేష్ ఇది అంది కొద్ది జరుగు మంచి చెట్టు మేడం ఫేవరెట్ చెట్టు వేప చెట్టు అంతే కదా. మంచిగా షార్ట్లకనే చెట్టు కూడా షార్ట్లకు వస్తుంది సార్. దే యూజ్ దట్ వర్డ్
అంతే కదండి వాళ్ళు వాడుతున్నాడు ఎగ్జామ్ లాగేసరికి వేర్లు వేసేసరికి యాక్సిడెంట్ అయితే మనిషి అయితే ఎట్లా షాక్లో పోతాడో చెట్టు కూడా అంతే నవీన కొంచెం ఇవి కూడా సాసలు మళ్ళీ నింపుతాం అశోక్ అన్న కొంచెం జరగదు మళ్ళీ నువ్వు ఒకసారి జరుగు రాసిన సార్ కడుపులో వచ్చింది మేము నేను కాదు వేరే చెట్టు వేరే తప్పిస్తాడు ఏదంటే నా దగ్గర రేషన్ కూడా అక్కడ పెట్టి టెంపుల్ అదే రేషన్ కూడా అక్కడ పెట్టి అయితే జాగ్రత్త ఇది మూడు వస్తే అది ఒకటే ఆకు మూడు నాయకన్నా నిల్చో తెలుసు ఇక్కడ అందరూ మన కవర్లు మొత్తం ఒక క్లిప్ తీసి మా కవర్ మొత్తం తీయండి మొత్తం తీయండి కవర్లు పెట్టకండి చెట్టు పెరగదు ఒకటి అది కూడా తీయరా అటు కూడా చిన్న చిన్న పెడదాం లేస్తలేదు కేవలం ఎవ్రీ మండే
డ్రోన్ కెమెరా మరి డ్రోన్ తెప్పిస్తే బాగుండు కెమెరా అది మన వాళ్ళని కవర్ చేయండి కొంచెం సిటీకి కవర్ చేసి చరణ్ చెప్పి కవర్ చేస్తాను ఒక చెట్టు పెట్టి అందరు తీసుకుంటాను రెడీ ఇంకా మంచిదా పెట్టండి ఇక్కడ పెద్దలంతా పెట్టిందా పారి పారి పార పార పెట్టినా వాటర్ తీసుకురా సీను రాజరెడ్డి తీసుకో అందరూ చూసుకుంటే వెనక రాదు కొంచెం వెనక రాదు అలాగే గౌరవనీయులు మన స్థానిక కౌన్సిలర్ దేవేంద్ర నాయక్ గారు జగిత్యాల పురపాలక సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు మరియు అందరికీ నా నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కొత్త మలుపులు తీసుకుంటూ ఉంది. ప్రతి సంవత్సరం ఒక స్థిరమైనటువంటి లక్ష్యంతో మనం ఎక్కువ మొక్కలు నాటడానికి అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం మనకి పల్లె ప్రకృతి వనాలు మరియు మున్సిపల్ ఏరియాస్లో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్స్ పెట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన మీదట ప్రతి మున్సిపాలిటీలో కూడా 1 ఎకరం పొలంలో తీసుకొని 1 ఎకరం విస్తీర్ణంలో 4000 మొక్కలు నాటడానికి సిద్ధం చేసుకున్నాము. మనం ఇక్కడ టిఆర్ నగర్ ప్లాంటేషన్ చూసినట్టయితే ఇది 2 ఎకరాల కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది. అంటే సుమారు 8000 మొక్కలు ఇందులో పడతాయి. మామూలుగా చూసుకున్నట్టయితే 5 మీటర్లు ఇంటూ 5 మీటర్ల చొప్పున వేసినట్టయితే మనకి సుమారు 30-40 ఎకరాల్లో రావాల్సినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో మనం 2 ఎకరాల్లో నాటుకుంటూ ఉన్నాం. అలాగే పల్లె ప్రకృతి వనం అని చెప్పి మనం గ్రామ పంచాయతీల్లో వేసుకుంటూ ఉన్నాము. 380 గ్రామ పంచాయతీలకు మరియు మున్సిపాలిటీస్ అన్ని కలిపి మనకు సుమారు 14 నుండి 15 లక్షల మొక్కలు ఈ సంవత్సరం కొత్తగా అనుకుంటున్నాం. అంటే కాన్సెప్ట్ అన్నది చాలా కొత్తది. మనం ఇక్కడ చూసినట్టయితే వెనకాల అడవి కనపడతా ఉంది. దాన్ని మనం మళ్ళీ మన ఎఫర్ట్స్ తోటి రీక్రియేట్ చేయడం అన్నది దీని యొక్క ఉద్దేశం. ఇందులో ఏవైతే మొక్కలు మనం నాటుతూ ఉన్నామో చాలా వరకు అటవీ జాతులకు సంబంధించినటువంటి మొక్కలు ఉన్నాయి.
ఇందులో ఇప్పటివరకు 25 రకాల స్పీసీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. మనకి ఎలా అయితే నేచురల్ ఫారెస్ట్లో ఎక్కడ ఒక స్పేసింగ్ అంటూ లేకుండా మొక్కలు దగ్గరికి ఎలా పెరుగుతాయో, అందుకని మీరు గమనించి ఉంటారు, ఏ మొక్క కూడా ఎక్కువ ఎత్తు లేదు. అన్నీ కూడా 60 సెంటీమీటర్లు 75 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉన్నాయి. అన్నీ కూడా ఒకటే రకంగా పెరిగే ఉద్దేశంతో చిన్న మొక్కలు తీసుకోవడం జరిగింది. అది ఈ యాదాద్రి మోడల్ ప్లాంటేషన్లో ఉన్నటువంటి విశిష్టత మరియు గొప్పతనం. యాక్చువల్గా ఇటువంటి ప్లాంటేషన్ మనకి చూసుకున్నట్టయితే మియావాకి అని కూడా అంటారు. ఇది మొట్టమొదట జపాన్లోని శాస్త్రవేత్త ఈ ప్రాసెస్ని మొదలుపెట్టారు. మన రాష్ట్రంలో ముందుగా యాదాద్రిలో మనం చేసాం కాబట్టి ఈ యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ అని చెప్పి అనుకుంటా ఉన్నాము. సో దీనికి మనం ఈ 2 ఎకరాల విస్తీర్ణం మనకి చూసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో ఒక మంచి ఆక్సిజన్ పార్క్గా జగిత్యాల పట్టణానికి నిలిచిపోతూ ఉంది. ఇటువంటిదే ఇంకోటి హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా ట్రీ పార్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాం. 1 ఎకరం దాంట్లో 4000 మొక్కలు. మీరు చూసినట్టయితే ప్రతి వాళ్ళకి కూడా మనకు వస్తుంది. ఇది మనం సీడ్ కలెక్షన్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. 25 రకాల జాతులకు సంబంధించినటువంటి విత్తనాలు ఒకటే దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. మనకి అడవికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అడవిలో ఉన్నటువంటి చెట్లు చూడడానికి ఎవరైతే వెళ్ళలేని పరిస్థితి ఉంటుందో, అది వాళ్ళు వచ్చినట్టయితే మనం చూసుకునేది. అంటే ప్రతి ఒక్క పార్క్కి ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టత ఉంది. కొన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ కూడా దీంట్లో మనం పెట్టదలుచుకున్నాము. అవన్నీ కూడా ముందు 4 బ్లాకులు చేసాము. వీటిని 4 బ్లాకుల్లో కూడా కొన్ని రకాల విశిష్టమైనటువంటి మొక్కలు ఇందులో నాటడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మనకి జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మనకి రకరకాల ప్లాంటేషన్ సంబంధించి మనకి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన టౌన్లో మొత్తం 6,87,300 ప్లాంటేషన్ చేయాల్సిన టార్గెట్ ఉందండి. సో దానిలో భాగంగా ఈరోజు మనము కొత్తగా అంటే పైలట్ ప్రాజెక్ట్ లాగా మన జగిత్యాల మున్సిపాలిటీలో మియావాకి ఏఫో గారు చెప్పినట్టు యాదాద్రి ప్లాంటేషన్కి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్కి, అలాగే మన అడిషనల్ కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి, చైర్పర్సన్ గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన ఉమెన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా 6,87,300 మన టార్గెట్కి ఇప్పటివరకు మనం హోమ్ సైడ్ డిస్ట్రిబ్యూషన్ మ్యాక్సిమం కంప్లీట్ చేశాము. మొత్తం అవుట్ ఆఫ్ విచ్ మొత్తం 3,08,431 టార్గెట్ కాను అంతవరకు చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఇంతకుముందు డిఎఫ్ఓ గారు చెప్పినట్టుగా ఈ యాదాద్రి డెన్స్ ప్లాంటేషన్ 2 acresలో 8,000 ప్లాంటేషన్ చేస్తున్నాము ఈరోజు. దానితో పాటుగా ఇంకా మనకి ఎక్కడెక్కడ అంటే ముఖ్యంగా ట్రీ పార్క్ కావచ్చు, అవెన్యూ ప్లాంటేషన్, మనకి ఎక్కడైతే విజిబుల్ ఇంపాక్ట్ ఉంటుందో అవన్నీ ముఖ్యంగా ప్రయారిటైజ్ చేసి చేస్తున్నాము. తప్పకుండా వీలైనంత తొందరగా మేము అచీవ్ చేయబోతున్నాము విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. అలాగే సెంట్రల్ మీడియాను కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. మనము సెంట్రల్ మీడియాలో కూడా ఇప్పుడు మనం మ్యాక్సిమం బెటర్ ప్లాన్స్ అంటే డిఎఫ్ఓ గారు కూడా ఆల్రెడీ డిజైన్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఫాలో అవుతాము. సో మ్యాక్సిమం ప్లాంటేషన్ చేయడానికి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈ ప్లాంటేషన్కి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి తెలంగాణకు హరితహారం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని టిఆర్ నగర్ ఏరియాలో యాదాద్రి ఫారెస్ట్ ఏర్పరచడం దృష్ట్యా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖ వైద్యులు మరియు జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, విచ్చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు శ్రీ రాజేశం గారికి, అడిషనల్ కలెక్టర్ గారు గౌరవ మరియు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి సోదరిమణి శ్రీమతి అరుణశ్రీ గారికి, విచ్చేసినటువంటి డిఎఫ్ఓ గారు శ్రీ బివి రావు గారికి, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గౌరవ శ్రీ దామోదర్ రావు గారికి, వైస్ చైర్మన్ గారు మరియు స్థానిక గౌరవ కౌన్సిల్ సభ్యులు శ్రీ దేవేంద్ర నాయక్ గారికి, విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ, మరియు పార్టీ పట్టణ అధ్యక్షుడు సతీష్ అన్న గారికి, విచ్చేసినటువంటి వార్డు వాస్తవ్యులు మాజీ సర్పంచ్ గారికి, మరియు పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటడానికి తరలి వచ్చినటువంటి మహిళలకి, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ, మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు.
ఈ రోజు మనం చూస్తుంటే మరి ఇంకా 10:30 కూడా కాలేదు, ఎంతో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి కూడా వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, వేడి అనేది పెరిగిపోతుంది. మన మనుషుల దగ్గర నుంచి చిన్న చిన్న జంతుజాలాలు, చిన్న చిన్న జీవులు కూడా తట్టుకోలేని పరిస్థితి. ఎక్కడైనా పెద్ద చెట్టు ఉంటే ఆ నీడ ఉంటే నీడ కింద కాసేపు తలదాచుకుంటే బాగుండు, చల్లటి గాలి వస్తుందని వెతుకునే పరిస్థితి మనకు వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా కాలుష్యం అవుతుంది, పీల్చే గాలి కూడా కాలుష్యం అయిపోయి మరి స్వచ్ఛమైన వాయువుని కూడా ఈ రోజు మనం కొనుక్కునే పరిస్థితిలోకి దిగజారిపోయాం మనం నిజంగా చెప్పాలంటే. మరి ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో అయితే ఆక్సిజన్ గంటకింత అని కొనుక్కొని మరి పీల్చుతున్నారు. ఆక్సిజన్ సెంటర్లు కూడా వెలిసాయి మరి అక్కడ ఢిల్లీ వంటి నగరాల్లో. మరి ఈ పరిస్థితులు ఇంకా దిగజారకుండా, ఎందుకంటే ఇప్పుడు కరోనా వంటి పరిస్థితి మహమ్మారి మన మీదకి వచ్చి కూర్చుంది. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఇంకో మహమ్మారిగా మారి మనని చుట్టుముట్టక ముందే అందరం జాగృతమై ముందుకు తరలాలి. దానికి ఒకే ఒక మార్గం ఉంది, ఏకైక మార్గం చెట్లు నాటడం. వీలైనంత ఎక్కువ మట్టుకు చెట్లు నాటడం, అడవుల్ని పెంచుకోవడం. ఎందుకంటే అడవులు దాదాపుగా తగ్గుతూ వస్తుండడం వల్లనే వర్షాధారం తగ్గిపోయింది, వాతావరణంలో వేడి తగ్గిపోయింది, వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయింది. మరి ఈ పరిస్థితులన్నీ మనం చక్కదిద్దుకోవాలంటే ఏకైక మార్గం చెట్లు పెంచాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతిష్టాత్మకంగా కూడా హరితహారం కార్యక్రమాన్ని మనకు అందించారు. మరి 6వ విడతగా కూడా మనం పట్టణంలో వివిధ మెయిన్ రోడ్లలో అలాగే ఇంటర్నల్ రోడ్స్ కూడా ప్రారంభించాం. అలాగే దానిలో భాగంగా వినూత్నంగా ఆలోచిస్తూ, ఎందుకంటే పల్లెలు ఒకవైపు అడవులతో మంచి పచ్చని పంట పొలాలతో కూడా కలకలలాడుతున్నాయి, అలాగే మున్సిపాలిటీలు కూడా పచ్చని కొంగు కప్పుకున్న వన్నే వచ్చే విధంగా కూడా మారాలి, మరి కాంక్రీట్ జంగల్గా మారుతున్నాయనే ఉద్దేశంతో ఒక వినూత్న కార్యక్రమం యాదాద్రి ఫారెస్ట్ గా ఒక చిట్టడవిని రూపకల్పన చేశారు. మరి ప్రతి ఒక్క మున్సిపాలిటీ కూడా తప్పకుండా చేయాలని వారు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి వారి సూచనల మేరకు జగిత్యాల మున్సిపాలిటీలో కూడా యాదాద్రి ఫారెస్ట్ ని టీఆర్ నగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికోసం ఈ రోజు ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో. అలాగే టీఆర్ నగర్ లో మరి చిట్టడవి తరహా కాకుండా దాని మధ్యలో వాకింగ్ ట్రాక్ లాగా, నడిచే దారులాగా పెట్టి, అలాగే కొంత పార్క్ వాతావరణం తీసుకొచ్చేలాగా ఒక పార్క్ లా కూడా బెంచీలు కూడా అవన్నీ అరేంజ్ చేస్తే చక్కగా వచ్చిన జనాలకు మంచి చక్కని వాతావరణం, అలాగే చల్లగా మంచి పీల్చే గాలి కూడా లభిస్తుంది. మరి ఇది గత నెల నుంచి కూడా మున్సిపల్ సిబ్బంది కూడా ఆ నేలను సారవంతం చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఎట్లాంటి కెమికల్ యూజ్ చేయకుండా కంప్లీట్ సేంద్రియ ఎరువులతో ఏదైతే ఉందో పశువుల పేడ మరియు పశువుల నుంచి వచ్చిన ఎరువు, అలాగే వర్మి కంపోస్ట్ మరియు నీమ్ కేక్, వేపపిండి అలాంటివి తీసుకొని ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూసుకున్నారు. గౌరవ డిఎఫ్ఓ గారు ముందు నుంచి కూడా చాలా కష్టపడ్డారు. మరియు వారికి ఇక్కడ గౌరవ స్థానిక కౌన్సిల్ సభ్యులు దేవేందర్ నాయక్ గారు మరియు అలాగే చాంద్ పాషా గారు కూడా దగ్గరుండి ప్రతి ఒక్కటి చూసుకున్నారు. వారికి సందర్భంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ వస్తున్నారు మరి దీనికోసం. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి రీసెంట్ గా అడిషనల్ ఛార్జ్ తీసుకొని వచ్చినటువంటి మన అడిషనల్ కలెక్టర్ గారు మరి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు. వారు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సిబ్బంది కూడా ఉరకలెత్తిస్తూ మరీ పనిచేస్తున్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకున్నటువంటి అయితే మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు టీఆర్ నగర్ పైన, ఎందుకంటే చాలా అన్ని విషయాలలో కూడా నిజంగా చెప్పాలంటే వెనుకబడి ఉంది. వారు కూడా ముందు నుంచి ప్రత్యేకమైన దృష్టి సాధించారు టీఆర్ నగర్ పైన. డెఫినెట్ గా వారి లక్ష్యం ఒకటే, అన్ని విధాల టీఆర్ నగర్ ని అభివృద్ధి చెందాలనే లక్ష్యం. ఈ రోజు కూడా ఇక్కడ యాదాద్రి ఫారెస్ట్ ని ఏర్పరచుకొని మరి వారు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఫారెస్ట్ లాగా కాకుండా ఒక పార్క్ లాగా కూడా తీర్చిదిద్దామని వారి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వారి సూచనల మేరకు డెఫినెట్ గా అది ఇక్కడ ప్రజలకు అందుబాటులో మంచి పార్క్ గా కూడా తీసుకొని వస్తాము. మరి డిఎఫ్ఓ గారిని సందర్భంగా ఒకటి కోరుతున్నాను, అందులో చక్కటి మెడిసినల్ ప్లాంట్స్ కూడా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రజలు మంచి గాలి, ఒక ఔషధపూరితమైన గాలి పీల్చుకోవడానికి వీలుగా మంచి ఔషధ మొక్కలు కూడా వారిని ప్రపోజ్ చేయమని సందర్భంగా కోరుతున్నాను. అలాగే మున్సిపల్లో ఎలాంటి కార్యకలాపాలు జరిగినా కూడా ప్రతి ఒక్కటి మాకు పెద్దలుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తూ ప్రగతి వైపు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు సంజయ్ అన్న గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను గౌరవ కౌన్సిల్ సభ్యులు దేవేంద్ర నాయక్ గారికి మరియు తమ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గౌరవ రాజేశ్వరం గారికి, విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు అరుణశ్రీ గారికి, డిఎఫ్ఓ గారికి, విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మన అందరి ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు
డాక్టర్ సంజయ్ గారు, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అండ్ కమిషనర్ జగిత్యాల గారు, మరియు డిఎఫ్ఓ గారు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారు, మరియు దామోదర్ రావు గారు, మార్కెట్ కమిటీ దామోదర్ గారు, మరియు వైస్ చైర్మన్ గారు, ఇక్కడ నాయక్ కౌన్సిలర్ అండ్ భాషా కౌన్సిలర్ అందరికీ నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజానికము, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజానికి ఈరోజు ఒక మంచి రోజు, మంచి అంటే జగిత్యాల చాలా మంచి రోజు అని నేను అనుకుంటున్నాను. ఇదివరకు ఎన్నోసార్లు చాలా మొక్కలు పెట్టాం, కానీ అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు, వాటి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నటువంటిది తెలుసు. అందుకే ఈసారి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సపరేట్గా డెన్స్ ప్లాంటేషన్, అంటే దగ్గరగా మొక్కలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో మన యాదాద్రి జిల్లాలో ప్రారంభించినటువంటి ఆ ప్లాంటేషన్ ఇక్కడ చేయడం అనేటువంటిది చాలా చాలా ముఖ్య విషయం, ఆనందదాయకమైన విషయం. రెండవది, ఈరోజు ఒక మంచి శుభదినం, ఎందుకంటే బక్రీద్ పండుగ రోజు మనం ఈరోజు ఎన్ని మొక్కలను పెడుతున్నామంటే నిజంగా కూడా మన భగవంతుని ఆశీర్వాదం మనకు ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఒక మంచి డిసిషన్ డాక్టర్ గారు తీసుకున్నందుకు వారిని నేను అభినందిస్తా ఉన్నాను. నిజానికి యాక్చువల్గా నిన్న జరగాల్సింది ఉంది, అది ఈ రోజుకు మన ముందుకు తీసుకొచ్చినారు. మరి వారికి ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మొక్కలు వేరు మనుషులు వేరుగా ఉండడానికి వీల్లేదు. మొక్కలు ఉంటేనే మనుషులు ఉంటారు, మనుషులు ఉంటేనే మొక్కలు ఉంటారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మనము తినేటువంటి భోజనం కూడా మొక్కల నుండి వస్తుంది. వరి అంటే మనం బియ్యం కావచ్చు, లేదా ఆకుకూరలు కావచ్చు, ఏదైనా కానీ అవన్నీ కూడా మొక్కలు. మనం తినేటువంటిది అంతా కూడా మొక్కలే. కాబట్టి మొక్కలు లేకుండా మనుషులు లేరు, మనుషులు లేకుండా మొక్కలు ఉండవు. సో మన నుండి వచ్చేటువంటి వేస్టేజ్ అంతా కూడా మొక్కలు తీసుకుంటాయి, మొక్కలు ఉండేటువంటి అన్నీ కూడా మనము తీసుకుంటాం, మొక్కల నుండి వచ్చేటువంటి ఉత్పత్తి అంతా కూడా మనం తీసుకుంటాం. సో ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఆధారపడి మనము ఈ ప్రకృతి, మన భగవంతుడు సృష్టించినటువంటి ప్రకృతి ఈ విధంగా ఉంది. కాబట్టి మనము విచ్చలవిడిగా అడవులు నరుక్కుంటా పోతున్నాం, మన అవసరాల కోసం, మన స్వార్థాని కోసం నరుక్కుంటా పోతున్నాం. కానీ మొక్కలు పెంచకపోతే పీల్చడానికి గాలి ఉండదు, తినడానికి తిండి దొరకదు, మరి నీళ్లు కూడా ఉండవు, వాటి వర్షాలు కూడా రాకుండా పోతాయి. కాబట్టి అందరూ కూడా మరి పెట్టినటువంటి మొక్కలను నా బాధ్యతగా, నా యొక్క ఇంటి మనిషిగా, నా యొక్క ఇంట్లోని పిల్లలు ఏ విధంగా పెంచుతామో ఆ విధంగా పెంచాల్సినటువంటి బాధ్యత మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా కానీ అక్కడ ఒక చిన్న మొక్క పెట్టండి. అది పూల మొక్క కావచ్చు, పండ్లనిచ్చే మొక్క కావచ్చు, లేదా ఇంకేమైనా కలప ఇచ్చేటువంటి మొక్క కావచ్చు. ఇది అందరూ చేయాల్సినటువంటి పని, విధిగా చేయాల్సినటువంటి పని ఖచ్చితంగా చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ నిజానికి కూడా రాబోయే రోజుల్లో ఇది ఒక 1 year తర్వాత దీన్ని కనుక ఊహించినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ప్లాంటేషన్గా మారబోతుంది. తర్వాత దీనిలో వాకింగ్ ట్రాక్ కూడా డిజైన్ చేశారు మా డిఎఫ్ఓ గారు చాలా కష్టపడి. నిజానికి ఈడ 3-4 ఈ యొక్క డెన్స్ యాదాద్రి మోడల్ ప్లాంటేషన్స్ తీసుకుంటున్నాం. అందులో ఇక్కడ మాత్రం వాకింగ్ ట్రాక్ పెట్టారు. నిజంగా కూడా మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి విధంగా దీన్ని తయారు కాబోతుంది. కాబట్టి వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పేసి ముఖ్యంగా దీన్ని ఈ విధంగా డిజైన్ చేస్తున్న డిఎఫ్ఓ గారిని అభినందిస్తున్నాను. దీని గురించి కష్టపడి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందిని, మరి ప్రత్యేకంగా మరి చైర్పర్సన్ గారిని, వారి ప్రోత్సాహంతో మరి ఈ సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. కాబట్టి వారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మనం మొక్కను పెట్టడం ముఖ్యం కాదు, వాటిని ఒక మినిమంగా ఒక 6 months 7 months చాలా జాగ్రత్తగా కాపాడడం అనేటువంటి ముఖ్యమని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మీరెంత డాక్టర్ గారు అయితే నిజంగా వృక్ష ప్రేమికుడు. అతనికి ఈ రోజు నా బిరుదు ఇవ్వాల్సిందే. నిజానికి ఆయన ఎక్కడ చూసినా అని మొక్కలు మొక్కలు మొక్కలే అంటుంటాడు. ఆయన మామూలుగా వైద్యుడు అయినప్పటికీ కూడా వైద్యం కంటే ఎక్కువ మొక్కలు విందే
ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. డెఫినెట్గా మనం ఆయన యొక్క ఉత్సాహాన్ని మనం అభినందించాల్సిందే. సార్ ఇంటి దగ్గర కూడా మరి చూసినట్టయితే ఎంత మంచి చక్కటి గ్రీనరీ మంచి కనిపిస్తూ ఉంటారు. సో ఆయన స్ఫూర్తితోటి నేను కూడా నా క్యాంప్ ఆఫీస్లో మొక్కలు బాగా పెట్టించాను సార్. అదేవిధంగా మన డిఎఫ్ఓ గారు వారు ప్రత్యేకంగా ఆయనకు తోటి నేను రిక్వెస్ట్ చేసి 40 రకాల మెడిసినల్ ప్లాంట్స్ పెట్టించారు సార్ ఇంట్లో క్యాంప్ ఆఫీస్లో. 40 టైప్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. ఇప్పుడు ఎలాగో వాటి నుండి వచ్చేటువంటి అన్నీ కూడా మనం ఇక్కడ కూడా మనం డెవలప్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జగిత్యాల పట్టణంలో నూతనంగా విలీనమైన తారక రామానగర్ 48వ వార్డు ప్రాంతంలో యాదాద్రి తరహా ప్లాంటేషన్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పట్టణ ప్రథమ పౌరులు చైర్పర్సన్ శ్రీమతి బోగ శ్రావణి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ రాజేశం గారికి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ పి రావు గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్గా డిపిఆర్ఓగా అదేవిధంగా డిఆర్ఓగా మరియు ఫుల్ అడిషనల్ చార్జ్ మున్సిపల్ కమిషనర్గా కూడా స్వీకరించి అహర్నిశలు కృషి చేస్తున్న మేడం అరుణశ్రీ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, స్థానిక కౌన్సిలర్ నాయక్ గారికి, చాంద్ గారికి, మున్సిపల్ ఇంజనీర్స్కు, సిబ్బంది అందరికీ, వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్స్కు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పట్టణాధ్యక్షులు సతీష్ అన్న గారికి, సురేష్ అన్న గారికి, పాత్రికేయ మిత్రులకు, స్థానిక ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఎందుకంటే ఒక గొప్ప శుభదినం, శుభ పరిణామం. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఒకవైపు వాహన కాలుష్యం లేదా ఫ్యాక్టరీల నుంచి కర్మాగారం నుంచి వచ్చే కాలుష్యం, మనం మనుషులో విడిచిపెట్టే కాలుష్యం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రకరకాల కాలుష్యాలతోటి నిండిపోయి ఇప్పుడు మొత్తం కూడా కాలుష్యమయమైపోయి బీమార్లు తయారవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టణాలు పల్లెలు మంచిగా ఉండాలనే ఆలోచనతోటి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, హరితహారం అనే కార్యక్రమం. ఇది 6 సంవత్సరాల కింద ప్రారంభించినా కానీ మన ప్రాంతంలో అంత గొప్ప జరగలేదు. ఈ సంవత్సరం మరి మన ప్రాంతంలో నూతనంగా చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరూ కూడా ఎలక్ట్ అవ్వడం, అదేవిధంగా అధికారులలో కూడా కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ప్రతి చోట కూడా చెట్లు బాగా నాటాలి అనే ఒక కార్యక్రమం పెట్టారు. దీనికి అనుసరించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్న చైర్మన్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా డిఎఫ్ఓ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సహకరిస్తున్న స్థానిక నాయకులకు, ప్రజలకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మన భారతదేశం అంతా కూడా చెట్లు ఉండేటి, ఇవన్నీ అడవులు పెద్ద గొప్పగా ఉండేటి. అంజూరు పోయి ఇప్పుడు ఏదో వానలు బాగా పడ్డాయి కాబట్టి పచ్చగా ఎండాకాలం వస్తే మనకు తెలుసు బండలు కుంటలు తప్ప మనకేం కనబడాయి. ఎందుకంటే ఇది మనం చూసిన ఏరియా. ఇప్పుడు వాళ్ళని చూసి కింద పెద్ద జంగల్లో గీడెందుకు జంగల్ పెడుతున్నారు అనుకుంటారు కావచ్చు, కానీ ఎండాకాలం దాని పరిస్థితి ఏమిటో అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఆడికి వచ్చే దగడుకు ఇళ్ళ మంటలు మాడతాయి, ఆఖరికి చిన్న యాప చెట్టు చాలు చల్లకుంటుంది అనుకుంటాం. అటువంటి పరిస్థితులను పోయి రేపటి నాడు అన్ని కాలాలలో పచ్చగా ఉండే 40 ఎకరాలలో అయితే ఎన్ని చెట్లు ఉంటాయో గండి చెట్లను ఒక చిట్ట అడవిలాగా ఇక్కడ పెంచడం జరిగింది. ఇదేదో మనం టైంపాస్కి చేసేది కాదు, దీని వెనుక ఒక శాస్త్రీయత ఉంది. దానివల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవాళ మనం ఎన్నో అక్కలు తిరుగుతాం, ఒక అర్ధగంట సేపు దాని చుట్టూ నడిచేస్తే అందున్నే చెట్ల గాలి పీల్చుకుంటే, ఆ వాసన పీల్చుకుంటే మన ఆరోగ్యాలు బాగుపడతాయి. ఒకసారి ఆదివారం నాడు ఒక ప్రముఖ దినపత్రికలో ఒక కథ చదివారు సార్, దాశరథి గారు రాశారు. ఎందుకంటే మందులు లేకుండా, మందులు లేనప్పుడు టీబీ అయినోడు ఏం చేయాలి మరి? ఇప్పుడు కూడా మందులు వెళ్ళొచ్చి 9 నెలలు వాడాలి, ఇంగ్లీష్ మందులు వచ్చి 9 నెలలు వాడాలి. అప్పుడు బస్సులు లేవు, రైళ్లు లేవు. ఓ టీబీ పేషెంట్ వచ్చినాక ఓ పెద్ద మంది చెప్పినట్టు డాక్టర్ ఆనాటి వైద్యులు, బాబు నువ్వు కాశీకి పోయిరా,
ఏడవైనా ఒక యాప చెట్టు కిందనే ఉండు, యాప పుల్లలతోటే వండుకో, యాప పుల్లలతోటే వండుకో. కాశీకి పోయినా నీ టీవీ వేస్తాను. కాశీకి పోవడం అనేది ఒక నమ్మకం దేవుడిది. అసలు మంది ఎక్కడ అంటే యాప పుల్లలు అన్నారు. ఈడికి లాడికి మెల్లగా మెల్లగా టీవీ రోగమే దూరమే నడుచుకుంటూ 4 నెలలు బాబా తిరుక్కుంటూ వచ్చేవరకు 4 నెలలు. ఈ 8 నెలలు 9 నెలలు చెట్టు కింద వండుకోవాలి. ఆయన్ని మళ్ళా యాప పుల్లలతో వండుకో. ఒక్కసారి ఉప్పు అంటే మళ్ళీ పిలుచుకుంటే కదా మళ్ళీ ఉప్పు అంటే ఆ యాప పొగ అసలు ఇది నేనేదో చెప్పేది కాదు. మహాకవి దాశరథి గారు రచించిన రాత ఒక ఆదివారంలో ప్రముఖ దుర్పత్రికల పుస్తకాలు జరిగింది. యాపాకు పిలుచుకుంటే పోయాచే వరకు వచ్చింది. వాటిగా రోజు మనం యాప చెట్టు కింద పిలుచుకుంటే పిలుచుకోరు కదా. అందుకని చెప్పి నమ్మకం. నువ్వు కాశీకి రాపో, క్రైస్తవులు బైబిల్కో చర్చకో మంచిగా అవుతావు, ముస్లిం సోదరులు ఇవాళ బక్రీద్ శుభాకాంక్షలు మసీదుకో అన్నట్టు ఆ మనిషిని కాశీకి పంపించి పోయేసారు. అంటే చెట్లల్లో అంత మంచి గుణాలు ఉంటాయి. ఔషధ మొక్కలు అనేది అదే. మరి ఆ మొక్కల నుంచి వచ్చే వాసన కానీ ఇవన్నీ కానీ మనకు పనిచేస్తాయి. ఈ రకంగా మరి చెట్లు మనకు గాలినిస్తాయి, నీడనిస్తాయి, పూలనిస్తాయి, కాయనిస్తాయి, మంచి వాసననిస్తాయి. పిల్లగాడు ఉడితే తొట్లనిస్తాయి, చచ్చిపోయినప్పుడు పాడని ఉడిస్తాయి, గదే కట్టే. అందుకోసం ఈ చెట్లను మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పట్టణాలలో ముఖ్యంగా మోర్లలో చాలా ఎక్కువైపోయింది, డ్రైన్లలో దుర్వాసన ఎక్కువైంది. మరి అదంతా పీల్చుకునేటి చెట్లు, మనం బతకడానికి గాలిని ఇచ్చేటి చెట్లు. ఇవన్నీ ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం పెట్టారు. పోయినసారి చెట్టు పెట్టే కార్యక్రమం ఉంటే అప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు మేడం లేకుండా టెంట్ కింద కూర్చున్న వాళ్ళకి మొత్తం చెవటలు వస్తున్నాయి. ఎదురుగా ఒక పెద్ద చెట్టు కింద మా మొగిలీలంతా కూర్చున్నారు. ఆడ చల్లగా కౌన్సిలర్ అమ్మని ఉడకపోసుకుంటూ కూర్చున్నది. అలా భర్త మంచిగా పేద యాప చెట్టు కింద కూర్చున్నాడు చల్లగా. యాపకం ఉంది కావాల్సింది. తర్వాత నేను మళ్ళీ పట్టి ఆ చెట్టు కిందకైనా ఎంత చల్లగా ఉండి ఒక 5 నిమిషాలు కూర్చుంటాయి. అంటే ఈ చెట్లు రేపటి నాడు అంత గొప్పగా మనకు ఇవన్నీ కూడా చల్లటి గాలిని ఇస్తాయి, మంచిగా పూలను ఇస్తాయి, పళ్ళని ఇస్తాయి, అన్ని రకాలు ఇస్తాయి. ప్రజలందరూ కూడా మరి ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇప్పటికే మేడం గారు, చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనికి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. మరి మన కౌన్సిలర్స్ కూడా పూర్తి స్థాయిలో తెలవాలి. 2,83,00,000 రూపాయలు ఈ చెట్లు దానికే ఉన్నాయి. మనకు దీనికే వాడాలి. అంటే మన వాడకట్టులలో మనం దమ్ముందని పెట్టుకోవచ్చు. దీనికోసం ట్యాంకర్లు కొనిస్తారు, డ్రిప్ ఇరిగేషన్ పెట్టిస్తారు. ఏ రకంగా మీరు ఆలోచన చేసినా కానీ దాన్ని అమలు చేయడానికి అధికారులు ఉంటారు. కానీ ప్రజల భాగస్వామ్యం లేనిది ఏం చేయలేము. స్థానిక నాయకులు అదేవిధంగా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే చెట్లు పైకి వస్తాయి. కాబట్టి ఇవి మన కోసం పెట్టినాయి. కాబట్టి మన ప్రజలందరూ కూడా, స్థానిక నాయకులందరూ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఇక టిఆర్ నగర్ ప్రాంతం చాలా వెనుకబడ్డది. ఇక్కడ రోడ్లు లేవు, మోర్లు లేవు, నీళ్లు లేవు, ఇవన్నీ ఇండ్లు లేవు. ఈ సమస్యలన్నీ అందుకని చెప్పే మరి గ్రామం నుంచి తీసి జైతాల మున్సిపాలిటీలో కలపడం జరిగింది. మరి మీ అందరూ తెలుసు, ఇది 1985లో ఏర్పడ్డది. అంటే దగ్గర 40 ఏళ్ళు అక్కడ, 35 ఏళ్ళు. మరి 35 ఏళ్ళు అయింది. చాలా సమస్యలు ఉన్నాయి. నాకు కూడా తెలుసు, బాధ్యత ఉన్నది, వెలమెల్ల చేస్తాం. ఎందుకంటే నేను మొదటిసారి గెలిచి ఇంకా 20 నెలలు కూడా అప్పురాకు కాలే. కానీ ఇదై 35 ఏళ్ళు అయింది. కాబట్టి ఎట్లయినా ఒక టైం పడుతుంది. మొన్ననే మీ అందరూ తెలుసు, మన ప్రభుత్వం ఒక్క ట్యాంక్ ఉంటే ఇంకా 2 ట్యాంకులు కట్టింది. రేపటి నాడు నీళ్ళ కోసం కూడా ఇప్పటికే మన మోటారు కనెక్షన్ అన్ని పెట్టి కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా నీళ్ళ సమస్య ఉన్నది. ఇక్కడ గౌరవ కౌన్సిలర్స్ ఉన్నారు, నాయక్ గారు, చాంద్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు, అందరూ కూడా ఉన్నారు. సహకరిస్తే తప్పకుండా నేను మాట్లాడడం జరిగింది. ఇవాళ కూడా డి గారితో, మేడం తప్పకుండా మనకు కొంత నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని ఇంటర్ కనెక్షన్స్ ఇస్తే కూడా ఇంకెక్కువ ప్రాంతానికి నీళ్ళు వస్తాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజలకు కౌన్సిలర్స్ కూడా తెలవాలి. అర్బంది కూడా మిషన్ భగీరథ టెండర్లు పూర్తయినాయి. అవి కూడా తప్పకుండా అడిషనల్ ఫండ్స్ వస్తాయి. ఇక డ్రైన్ల మోర్ల విషయంలో మాత్రం కొంత సమయం పడుతుంది. ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎవరైనా ఊరు చివర ఇల్లు కట్టుకుని, ఇక్కడ మా కౌన్సిలర్స్ అందరూ కూడా చెప్తా ఉన్నా, మీ దగ్గర ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకుని కట్టుకునే వాళ్ళకి అప్పటికే ప్రభుత్వం 5,000 రూపాయలు కట్ చేసుకుని చేస్తుంది. ఆ నిధులు 90 లక్షలు ఉన్నాయి. అవన్నీ మరి ప్రతి కాడ డ్రైన్లు అంటే కావు, ఇంకుడు గుంతలు కట్టిస్తే అది క్లోజ్ ఉంటుంది. నేను మొన్న రేచిపల్లి గ్రామానికి పోయినా, ఒక ఎస్సీ కాలనీకి పోయినా, ఒక ఎస్సీ మహిళ వచ్చి ప్రత్యేకంగా నన్ను దొరకాసి చూపెట్టింది, వెంకటమ్మ. అది ఈనాడు దినపత్రికలు కూడా ప్రముఖంగా వచ్చింది. తీసుకపోయి సారిగా నేను ఇంకుడు గుంత పెట్టుకున్నా అని చెప్పి అక్కడ ఒక 15 మందిగా మోరే అడుగుతలేదు, మొత్తం ఇంకుడు గుంతలు కట్టేసుకున్నారు. మోరి ఉంటేనే ఇంకా తీసుకోవాలి దొరకరు, అందులో దోమలు నీళ్లు చేరుతున్నాయి. ఇంకుడు నేను కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్నాను లింగంపేట శివార్లో, నేను కూడా ఇంకుడు గుంతనే పెట్టుకున్నాను.
కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్నవాడికి చేసిన వాడు చేద్దాం. కొత్తగా కట్టుకునేవారు ఉన్న వాళ్ళు పక్కన ఒక ఇంకుడు గుంత తవ్వుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి జ్వరం వస్తే ఒక ప్రైవేట్ దవాఖాన కొత్తగా 5,000 రూపాయలు అవుతుంది. దోమలు ఈగలతోటి కక్కుడు పైలు, టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరం, పసిరికలు, ఈ రకంగా బోధకాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే చికుడుగున్యా, డెంగ్యూ ఒక 50 రోగాలు వస్తాయి. ఏ రోగం వచ్చినా 100,000, 1,000, లక్షల దాకా పోతున్నాయి. కాబట్టి బీదవాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు అయినా కానీ ఇన్ని కాడ ఖర్చు పెట్టేది ఒక్క దగ్గర చేసుకొని కొంత చేయాలి. ప్రభుత్వ పరంగా కూడా చేస్తాం. కానీ ఇంకుడు గుంతల విషయంలో ఈ మోరి నీళ్లు బయటకు రాకుండా జమ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల పైన కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది నేను చెప్పేది కాదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కూడా దేశవ్యాప్తంగా చెప్పేది ఇదే. ఏమంటారు ఇది అంతేనా? దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చెప్పేదే నేను ఇక్కడ చెప్తా ఉన్నా. లేకపోతే మనకున్న పట్టణాలను పెరగడానికి దీనికి కూడా చాలా కష్టమవుతుంది. మోరీలు తీయడానికి లేబర్ లేక తాళ్ళ ధర్మారంకు అల్లీపూర్కి లేబర్ తీసుకుపోయారు. మూలాల గట్టుంది తాళ్ళ ధర్మారం గ్రామానికి అల్లీపూర్ నుండి లేబర్ పోయి చేసేచ్చారు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడికక్కడ మనం ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత ఇవ్వాలి. దాని ద్వారా మన దోమలు, ఈగలు, మురుగు, వాసన ఏది కూడా లేకుండా ఉంటుంది. కానీ కొన్ని మెయిన్ డ్రైన్స్ ఉన్నాయి, తప్పకుండా వాటికి నిధులు స్పెషల్గా కూడా పెట్టిస్తాం. తప్పకుండా మీ అందరికీ తెలుసు, మనం ఇదివరకే తీసుకొచ్చిన పైసలు కూడా ఉండే. దురదృష్టవశాత్తు ఓసారి అట్లా ఉంటుంది, కాలం కలిసి రాదు. అప్పుడు పాత కౌన్సిల్ ఉన్నప్పుడు అప్పుడు తీర్మానం ఇయ్యక చాలా లేట్ అయింది. అంటే ఇంకా నెల కూడా కాలేదు. 11 నెలల కిందనే అప్పుడున్న కలెక్టర్ గారు తీర్మానం ఇస్తే కొన్ని పనులకు పెట్టినాం. ఈ లోపల మీ అందరికి తెలుసు కరోనా వచ్చింది. ఓపెన్ మా మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. ప్రభుత్వం దగ్గర కానీ ఎక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పైసల కాడ బాగా ఇబ్బంది అవుతుంది. సామాన్యునికి ఎట్లా ఇబ్బంది అవుతుందో అన్ని వర్గాల వారికి కూడా చాలా ఇబ్బంది ఉన్నది. కొన్ని రోజులు ఓపిక పట్టండి. తప్పకుండా పాత ఏవైతే మనం శాంక్షన్ చేయించుకొచ్చినామో అది మళ్ళా కూడా మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారితో మాట్లాడి తప్పకుండా తీసుకొస్తాం. అదేవిధంగా ఇల్లు కూడా కట్టేది ఉన్నది, దాంట్లో కూడా తప్పకుండా మీకు భాగస్వామ్యం ఉంటుంది. మీ అందరూ కూడా సహకరించండి. తప్పకుండా అభివృద్ధిలో మేము వెంట ఉంటాం. మీ దగ్గర ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా తీరుస్తాం. కరెంటు లైన్ లేకుంటే కూడా స్పెషల్గా పోల్స్ వేసి చేయడం జరిగింది. రూరల్ దాంట్లో స్పెషల్గా పోల్స్ వేసి చేసినాం. ఆ పక్కన కూడా మన మున్సిపల్ కౌన్సిలర్ గెలిచాక. కాబట్టి ఒకటొకటి తప్పకుండా చేసుకుంటూ పోతామని తెలియజేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం. దాన్ని అలా పట్టణ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేపట్టినందుకు ప్రతి వారికి కూడా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. సార్ చెప్పండి.